మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ తరువాత సూపర్ బజార్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, జాడి శ్రీనివాస్, ఆసాల రాజన్న, బైరమల్ల మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ 2001లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి కేసీఆర్ గారు పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి, దేశ రాజధాని స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి ఆ క్రమంలో అనేక పోరాటాలు, చివరికి చావు నోట్లో సైతం తలబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి 14 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా సమీకరించి అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించి వారి నాయకత్వంలో కేసీఆర్ గారి పోరాటం ద్వారా, వారి చర్యల ద్వారా, వారి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఈ పార్టీ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2 టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారాన్ని కూడా సంపాదించి ఈ 2 టర్ములు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం కేసీఆర్ గారి నాయకత్వంలో అటు సంక్షేమంలో కానీ, ఇటు అభివృద్ధిలో కానీ, వివిధ రంగాల్లో బహుముఖంగా తెలంగాణను అద్భుతంగా కూడా చేయడం జరిగింది. సో అందుకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంగా సిద్ధించిన తర్వాత పంటల దిగుబడిలో పంజాబ్ను తలదన్నే విధంగా ఎదగడం జరిగింది. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటిపోయి ఎదగడం జరిగింది. అదేవిధంగా ఏరోస్పేసు, డిఫెన్సు, ఫార్మా, రియల్ ఎస్టేటు, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా తయారైంది. అంతేకాకుండా సంక్షేమ రంగంలో దేశానికి దిక్సూచిగా 2000 రూపాయల పెన్షను, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు, రైతుకు ఆదరువుగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు, రికార్డు స్థాయిలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, 46,000 చెరువులు మిషన్ కాకతీయలో భాగంగా పూడికతీయడం, ఇట్లా ఒకవైపు వ్యవసాయ రంగం, ఇరిగేషన్ రంగం, సంక్షేమ రంగం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పట్టణాలు, పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు, మార్కెట్లు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, ఇట్లా మౌలిక వసతుల కల్పన, అంటే బహుముఖంగా తెలంగాణను అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ మొన్న తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు కానీ, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, వాళ్ళు దేవుళ్ళ మీద పెట్టినటువంటి ఓట్లు, ప్రజల్లో కల్పించినటువంటి నమ్మకాలు, వాటన్నిటిని విశ్వసించిన తెలంగాణ ప్రజలు మొన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి మాకు ప్రతిపక్ష పాత్రనిచ్చి ఈ సంవత్సరంన్నర కాలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా చాలా అంశాలు కొట్లాడుతూ ఉన్నాం. అది మూసీ బాధితుల అంశం కానీ, హైడ్రా బాధితుల అంశం కానీ, లగచర్ల బాధితుల అంశం కానీ, గ్రూప్ 1 నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, రైతులకు సంబంధించిన సమస్యలు కానీ, సమస్య ఏదైనా ఇవాళ తెలంగాణ భవన్ హైదరాబాద్లో మా కేంద్ర కార్యాలయం ఖచ్చితంగా అదొక జనతా గ్యారేజ్ లాగా మారి ప్రజలందరికీ అది పెద్ద దిక్కుగా ఉన్నది. మేము కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1 సంవత్సరంన్నర, మొన్ననే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి కొంత సమయం ఇవ్వాలని చెప్పి మేము కూడా కొంత సమయం ఇచ్చినాం. సో ఇప్పుడు 500 రోజులు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి. కానీ వీళ్ళ మంత్రి పదవుల మీద ఉన్నటువంటి శ్రద్ధ వీళ్లకు నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు. ఇవాళ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి ఇక్కడి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చింది లేదు. గతంలో మేము పెట్టిన టీయూఎఫ్ఐడిసి నిధులు, మేము తెచ్చిన ఎస్డిఎఫ్ నిధులు, మేము తెచ్చిన సిడిపి నిధులు, మేము తెచ్చిన డిఎంఎఫ్టి నిధులు, వాటన్నిటిని మాడిఫై చేసి అప్పటి పనుల్ని క్యాన్సల్ చేసి కొత్త పనులు లెక్క పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప ఇవాళ ఇదే చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేయించిన గతంలో నేను దాన్ని రద్దు చేయించి అస్నాద్ పారిపల్లి కొత్త మండలాలు అవి రద్దు అయిపోయినాయి.
అంతేకాకుండా బస్ డిపో చెన్నూరుకు తెచ్చినాం, అది రద్దయిపోయింది. 100 పడకల ఆసుపత్రి పని చెన్నూరులో నత్తనడక నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇదే రామకృష్ణాపూర్ మందమరికి కలిపి నేను 100 పడకల ఆసుపత్రి కావాలని ఆనాడు సీఎం గారికి ప్రపోజల్ పెట్టినాం. సో సీఎం గారు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండే, ఇప్పటికి దానికి ఇక్కడ అతిగతి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము మందమరిలో కట్టిన ఆర్ఓబికి రిబ్బన్ కత్తిరించి, మేము రామకృష్ణాపూర్లో కట్టిన ఫ్లైఓవర్కు రిబ్బన్ కత్తిరించి, చెన్నూరులో మేము తెచ్చిన సబ్ స్టేషన్కు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి, ఇవన్నీ పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇక్కడ తెచ్చలేరు. ఇంకా దుర్మార్గం, గాంధారి వనం మేము పెద్ద ప్రాజెక్టు దాన్ని అద్భుతంగా డెవలప్ చేద్దామని డిపిఆర్ రూపొందించి అద్భుతంగా నిధులు శాంక్షన్ చేపిస్తే దాన్ని పక్కకు పెట్టిరు. ఇక్కడనే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ రామకృష్ణాపూర్ దాన్ని పక్కన పెట్టిరు. అదేవిధంగా కొన్ని మహిళా భవనాలు, కొన్ని గ్రంథాలయాలు ఆర్కేపీలో మేము తీసుకొస్తే వాటిని పక్కన పెట్టిరు. ఇక్కడ జ్యోతినగర్ దగ్గర పార్కును దాన్ని పక్కన పెట్టిరు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 296 కట్టినాం, పూర్తయినాయి, అవి ఇచ్చే దిక్కు లేదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికల సందర్భంలో 45,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది దిక్కులేదు. పెద్ద పరిశ్రమ పెట్టిస్తున్నాడు, అది దిక్కులేదు. అదేవిధంగా అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంతటా ఏర్పాటు చేపిస్తామని చెప్పారు, దానికి దిక్కులేదు. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తామని చెప్పారు, ఏవి కూడా చేస్తారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నారు, మైనింగ్ యూనివర్సిటీ అన్నారు, వాటికి అతిగతి లేదు. ఇదే సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో జీవో 76 ద్వారా ఆనాడు ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 40,000 కుటుంబాలకు మేము పట్టాలు ఇప్పించినాం రామకృష్ణాపూర్లో. ఇప్పటి వరకు సంవత్సరాల కాలంలో ఒక్క పట్టా అంటే ఒక్క పట్టా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పాపన పోలే. ఆనాడు 9 మంది మంత్రుల్ని తీసుకొచ్చి 9 విడతల్లో 4,000 కుటుంబాలకు ఇక్కడ పట్టాలు ఇప్పిస్తే జీవో 76 ద్వారా ఇప్పటికొక్కరికి పట్టా ఇప్పియకపోగా అసలు ఏం కార్యక్రమాలు కూడా ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తలే. వాళ్ళు అన్నారు ఈ ఏరియాలో 100 పడకల ఆసుపత్రి అన్నారు, దానికి అతిగతి లేదు. ఈ ఏరియాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే 15 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు, దానికి దిక్కు లేదు. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. తులం బంగారం ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ, తులం బంగారానికి దిక్కులేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. దేనికి కూడా దిక్కు లేదు. ఇవాళ మొత్తం తెలంగాణ, చెన్నూరు నియోజకవర్గం, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినమనేటటువంటి భావనలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో